హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే ఆల్ అంటే ఏ పర్టికులర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, అన్ని ప్రొవిజన్స్లోనే ఉంటుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంటుంది, అలాగే రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్, సో ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్. సో కాబట్టి ద ఆన్సర్ ఈజ్ డి 1 2 3 4 5. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, మీకు యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం ఏదైనా సమాచారం కావాలని అనుకున్నా, లేదా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ మీకు సమాచారం కావాలని అనుకున్నా కింద నెంబర్కి కాల్ చేయండి, దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ యాక్చువల్గా నేను 2 పార్ట్లు చేశానండి. ఈరోజు పార్ట్ 1 చూద్దాం, ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటుంది మ్యాటరు. ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే 2025-26కి సంబంధించి మనకి ఆల్రెడీ పార్లమెంట్లో ఈ యొక్క ఎకనామిక్ సర్వేని టేబుల్ చేశారు. సో ఇందులో ఇండియన్ ఎకనామీ, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అనేక అంశాలను చెప్తారు. ఎవ్రీ ఇయర్ ఇది వస్తుంది. ఎస్పెషల్లీ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, అలాగే దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. బికాజ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎకనామిక్ సర్వే. అట్లాగనే జనరల్గా భారత ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవాలి అని అనుకునేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఎకనామిక్ సర్వే నుంచే మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో వితౌట్ వేస్టింగ్ ద టైం మనం ఇందులో కనుక వెళ్తే, న్యూస్లో ఈ ఫినాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎకనామిక్ సర్వేని పార్లమెంట్లో టేబుల్ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ఎంత బలోపేతంగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ ఎకనామిక్ సర్వే చెప్పింది. అట్ ద సేమ్ టైం భారతదేశం అద్భుతమైన పెట్టుబడులకు సిద్ధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని చాలా నొక్కి వక్కాడించింది. అట్ ద సేమ్ టైం అలాగే కనుక మనం చూస్తే ఆన్గోయింగ్ స్ట్రక్చరల్ స్ట్రెంగ్థనింగ్, సాధారణంగా ఏ ఆర్థిక వ్యవస్థకైనా కూడా నిర్మాణాత్మకమైనటువంటి మార్పులు కానీ నిర్మాణాత్మకమైనటువంటి దృఢత్వం కానీ ఉండాలి. సో భారత ఆర్థిక వ్యవస్థ అలా నిర్మాణాత్మకమైనటువంటి దృఢత్వానికి లోనవుతుంది అని కూడా చెప్పింది. అట్లానే ఈ పర్టికులర్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా గ్లోబల్ అన్సర్టనిటీ, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనిశ్చితి పరిస్థితుల్లో ఈ పర్టికులర్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి అని కూడా ఈ యొక్క ఎకనామిక్ సర్వే చెప్పింది. అయితే ఇప్పుడు మనం రంగాల వారీగా సెక్టార్ బై సెక్టార్, అలాగనే ఈ పర్టికులర్ మనకి ట్యాక్సేషన్ కానీ ఇట్లా డివిజన్స్లో చాప్టర్స్ వైజ్ మనం ఇది చూద్దాం. సో ముందుగా హైలైట్స్ ఆఫ్ ద ఎకనామిక్ సర్వేలో మనకు ముందుగా చెప్పింది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీడిపి బాగానే ఉంది. అయితే ప్రపంచ రాజకీయాలు, ట్రేడ్ ఫ్రాగ్మెంటేషన్, ఇటీవల కాలంలో ట్రంప్ చేస్తున్నటువంటి ఈ వాణిజ్యంలో ఇబ్బందులు, దీని కారణంగా వివిధ దేశాల మధ్య వస్తున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి సవాళ్ళు, దాంతోపాటుగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు, ఇందులో భాగంగా ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రపంచంలో ఆర్థిక ప్రగతి అనేటటువంటిది, వృద్ధి అనేటటువంటిది బాగానే ఉంది. అయితే 2026 వాస్తవిక జీడిపి మనకి కనుక చూస్తే 7.4% ఉంది. అలాగే భారతదేశానికి సంబంధించింది ఓకే, గ్రాస్ వాల్యూ ఎడిషన్ అనేటటువంటిది 7.3% ఉంది. భారతదేశము 2027 సంవత్సరంలో 6.8 నుంచి 7.2% జీడిపికి రానుంది. అంటే ఆ మధ్యలోనే మనకి జీడిపి అనేటటువంటిది ఉండబోనుంది. అయితే దీని కారణంగా కూడా ఇండియా గత 4 సంవత్సరాలుగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ, అంటే అత్యంత వేగంగా ఎదుగుతున్నటువంటి, అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ. ఏమని గుర్తుపెట్టుకోవాలి మీరు, అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ అంటే అందరికన్నా పెద్ద ఆర్థిక వ్యవస్థ అని కాదు, సంవత్సరానికి వచ్చేటటువంటి జీడిపి మాత్రం అందరికన్నా ఎక్కువ వస్తుందని. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా $29 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, వాడికి 3% జీడిపి వస్తుంది. అంటే 29 మీద 3%, అంటే దాదాపుగా 90 వేసుకోండి అటు ఇటుగా. అలాగనే భారతదేశం $4.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, దీని మీద 7% వస్తుంది. అంటే వీడికి 90 నెంబర్ వస్తే మనకి 28 వస్తుంది. బట్ స్టిల్ మనం వేగంగా ఎదుగుతున్నాం. ఎందుకు? పర్సంటేజ్లో ఎక్కువ ఉన్నాం కాబట్టి. అది అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ. అంటే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ ఈజ్ ఈక్వల్ టు అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కాదండి. చాలామంది దీని మీద కొంత ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి గమనించాలి. అలాగనే ప్రైవేట్ కన్జంప్షన్ అంటే మనం ఖర్చు పెట్టేటటువంటి డబ్బు,
ఫినాన్షియల్ ఇయర్ 2026లో 2025తో పోలిస్తే 7% పెరిగింది. ఇది జీడిపిలో 61.5%కి సమానం. 2012 తర్వాత ఇంత అత్యంత ఎక్కువగా ప్రైవేట్ కన్జంప్షన్ అంటే మనము డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి ఒక స్థితి సొసైటీలో రావడం అనేటటువంటిది ఇదే మొట్టమొదటిసారి. అంటే 2012 తర్వాత ఇది అత్యధికం. మొట్టమొదటిసారి అని అనకూడదు, అత్యధికం. సో ఇది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మనకి? ఎందుకు ఇంత అద్భుతంగా మనం డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతున్నాము అని కనుక మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధరలు అనేటటువంటిది విపరీతంగా ఏం లేవు. ధరలు బాగానే ఉన్నాయి. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. అందరికీ ఆదాయాలు కూడా కొంచెం సరే మరీ విపరీతంగా పెరగకపోవచ్చు, కానీ ఎంతో కొంత బాగానే పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కూడా బాగానే ఉంది, ముఖ్యంగా వ్యవసాయ రంగం నుంచి. అలాగనే గ్రామీణ ప్రాంతాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి కూడా బాగానే ఉంది. ఎందుకు? ట్యాక్సులు కొంత తగ్గించారట. అంటే మనలో మనం ట్యాక్సులు పెరిగినాయి ఇది అని అనుకుంటే కుదరదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం అయితే అది. అలాగనే దేశంలో పెట్టుబడులకు సంబంధించి ఒక సూచిక ఉంటుంది, అదే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఇది 7.8%కి పెరిగింది. జీడిపిలో ఇది 30%గా నిలిచింది. సో దీంట్లో ప్రభుత్వమే చాలా అత్యధికంగా డబ్బులు ఖర్చు పెడుతోంది. బట్ ఇటీవల కాలంలో ప్రైవేట్ రంగం కూడా పెట్టుబడుల్లో కాస్త పర్వాలేదని అనిపించుకుంది. సప్లై సైడ్లో కనుక మనం చూసుకుంటే మనకి సాధారణంగానే ఆర్థిక వ్యవస్థలో 3 రంగాలు ఉంటాయి. ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, తృతీయ రంగము. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం, ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం, తృతీయ రంగం అంటే సేవా రంగం. దీన్నే సర్వీస్ సెక్టర్ అని అంటాం. ఇప్పటికీ కూడా ఈ సర్వీస్ సెక్టరే మనకి అద్భుతమైనటువంటి ఆర్థిక వృద్ధిని ఇచ్చేటటువంటి రంగంగా ఉంది. ఇది 9.1% పెరుగుదలను నమోదు చేసుకుంది. మనకి ఎప్పుడు కూడా వ్యవసాయమే తక్కువ ఉంటుంది, 4.1% అలా. ఎప్పుడు సర్వీస్ సెక్టర్ భారతదేశంలో బాగానే ఉంటుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగం ఎంత అద్భుతంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ చెప్పక్కర్లేదు. సో అట్లానే కనుక మనం చూస్తే నెక్స్ట్ అంశం ఫిస్కల్ డెవలప్మెంట్, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బు ఖర్చు. ఇటీవల కాలంలో ఈ ఫిస్కల్ మేనేజ్మెంట్ అంటే ప్రభుత్వము కాస్త ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టిందట, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం. దీని కారణంగా భారతదేశ ఆర్థిక పరమైనటువంటి క్రెడిబిలిటీ చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. అలాగనే ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నులు కూడా 8.5% జీడిపి నుంచి 9.2% జీడిపికి పెరిగాయి. ముఖ్యంగా ఇవి నాన్ కార్పొరేట్ ట్యాక్స్ అంటే కార్పొరేట్ కంపెనీలు కాకుండా ఇతర పన్నుల నుంచి, నాన్ కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వచ్చినటువంటి పన్నులే అత్యధికం. ఇది 2.4% నుంచి 3.3%కి పెరిగింది. అలాగనే ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య గతంలో 6.9 కోట్లు ఉంటే 2022లో ఇప్పుడు అది 9.2 కోట్లకు పెరిగింది. సో దీనివల్ల మనకి ఈ యొక్క ఆదాయ పన్ను కట్టేటటువంటి వ్యక్తుల సంఖ్య కూడా పెరిగింది. అలాగే జిఎస్టీ కలెక్షన్స్ కూడా 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య 17 లక్షల కోట్లు ఉన్నాయి. గతంతో కనుక మనం పోల్చుకుంటే అది 6.7% అత్యధికం. అలాగనే జిఎస్టీ 2.0లో మనకి చాలా పన్నులు తీసేసి 2-3 స్లాబ్స్ని తీసుకొచ్చారు. దీని కారణంగా కూడా చాలా ఎక్కువగా వస్తువులు కొనడం పెరిగింది. అలాగనే జిఎస్టీ కట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది. అలాగనే మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో మనకు ఉన్నటువంటి పోటీతత్వం కూడా పెరిగిందట. దీంతో పాటుగా సెంటర్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అప్పులను తగ్గించేది, ఆస్తులను పెంచేది. ఆస్తులు అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకి ఏదైతే అవస్థాపన సౌకర్యాలు లేదా మౌలిక సదుపాయాలు అని అంటామో అది. ఇది గతంలో ఉన్నటువంటి 2.7% ఆఫ్ జీడిపి కన్నా 2025లో 4% జీడిపికి పెరిగింది. అంటే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టేటటువంటి డబ్బు పెరిగింది అని ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవడానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుందన్నమాట. ఇది కూడా మనకి దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా 2.4% జీడిపి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వైపు మళ్లించేటట్టుగా ప్రభుత్వం తాలూకా అప్పులు ఇవ్వడం అనేటటువంటిది కూడా జరిగింది. సో ఇవన్నీ కన్నా మనకి ఫిస్కల్ డెవలప్మెంట్లో వచ్చినటువంటి అంశాలు. అట్లాగనే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ప్రభుత్వం చేసేటటువంటి అప్పులు కూడా పెరిగాయి. అయితే స్లైట్గా పెరిగాయి. గతంలో అది ఏదో 2.8 3.0 అలా ఉంటుంది, ఇప్పుడు 3.2% ఆఫ్ జీడిపికి వచ్చింది. అలాగే ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పు జీడిపిలో పర్సంటేజ్గా లెక్క పెడుతూ ఉంటారనమాట. దాన్ని డెట్ టు జీడిపి రేషియో అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న అప్పుల్ని మీకున్న ఆస్తుల్లో ఎంత పర్సంటేజ్ అని లెక్క పెట్టారనుకోండి. అట్లాగనే
దేశం తాలూకా జీడిపిలో ప్రభుత్వానికి ఎంత అప్పులు ఉన్నాయనేటటువంటిది లెక్క పెడితే దాన్ని ఈ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ అని అంటారు. ఇది 7.1% వచ్చిందని అంటున్నారు. అయితే ఎక్కువ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ, అంటే ప్రభుత్వం ప్రజల కొరకు ఎక్కువ డబ్బుని ఖర్చు పెడుతూ, ఏం తక్కువ ఖర్చు పెట్టట్లేదు కదా, దాదాపుగా 50 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం మనం, కొంచెం అటు ఇటుగా 50 లక్షల కోట్లు సంవత్సరానికి మన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకుంటే యావరేజ్లో 2 లక్షల కోట్లు ఉంటుంది ఒక్కొక్క రాష్ట్రానికి. కొన్ని తక్కువ చూసుకున్నాం మనం యావరేజ్. అంటే మనం అన్ని రాష్ట్రాలని కలిపి చూసుకుంటే ఒక సంవత్సరానికి 50 లక్షల కోట్లు, రాష్ట్రాలేమో ఇంకొక 50 లక్షల కోట్లు, అంటే 1 కోటి కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం. సో ఇందులోనే భాగంగా 7.1% అనేటటువంటిది చాలా తక్కువ ఫిస్కల్ డెఫిసిట్లో. ఎందుకు? ప్రభుత్వం ఇన్ని పెట్టుబడులు పెడుతూ కూడా 7.1% ఉంది. మిగతా దేశాల్లో 20-30% కూడా ఉంటుంది. సో కాబట్టి ప్రభుత్వం చాలా ఆచితూచి డబ్బులు ఖర్చు పెడుతోంది. అయితే దాన్ని కూడా ఇంకా బెటర్గా చేయొచ్చు. ఎందుకంటే మనం చాలా చోట్ల ప్రభుత్వం వేస్ట్గా ఖర్చు పెట్టేటటువంటి అంశాలను కూడా మనం చూస్తూ ఉంటాం కదా. సో అట్లానే కనుక మనం చూస్తే ఇందులో భాగంగా జిఎస్టీలో కూడా మనం గతంలో 3, 5, 12, 18, 28 ఇన్ని స్లాబ్లు ఉండే. ఇప్పుడు అవి తీసేసి 5% ఒకటి, 18% ఒకటి, రెండే తీసుకొచ్చాం. 2 రేట్ స్ట్రక్చర్ అని అంటారు. అయితే బాగా డీమెరిట్ గూడ్స్ మీద, ఇది మీకు కనిపించట్లేదని అనుకుంటున్నాను, అందుకే బోర్డు మీద కూడా రాస్తున్నాను. 40% ఆన్ డీమెరిట్ గూడ్స్, అంటే సిగరెట్లు ఇట్లాంటి వాటిని సిన్ గూడ్స్ లేదా డీమెరిట్ గూడ్స్ అని అంటాం. వీటి మీద 40% పన్ను వేశారు. అలాగనే కన్జంప్షన్కి సంబంధించి కూడా మనం చూస్తే చాలా అద్భుతంగా పన్నులు తగ్గించడం వల్ల చాలా కన్జంప్షన్ అనేటటువంటిది పెరిగింది. దేశంలో వాణిజ్యంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఈ యొక్క తయారీ రంగం అనేటటువంటిది కూడా పెరిగింది. ఎస్, డెఫినెట్గా మన దేశంలో స్ట్రక్చరల్ రిఫార్మ్స్, అంటే దీనికి సంబంధించి నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు కూడా పెరిగాయి. సో అలాగనే సెంటర్ ఎఫెక్టివ్ క్యాపెక్స్, ఇందాక చెప్పాను కదా, రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన పెట్టుబడులు కూడా 2.4% నుంచి 4% వరకు కూడా పెరిగాయి. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి పాజిటివ్స్. సో అట్లానే కనుక మనం చూస్తే మానిటరీ అండ్ ఫినాన్షియల్ ఇంటర్మీడియేషన్, అంటే ఆర్బీఐ చేసేటటువంటి అనేక అంశాలు, ముఖ్యంగా మన మానిటరీ పాలసీ. దీనికి సంబంధించి మానిటరీ పాలసీ కూడా 2025-26 ప్రాంతంలో చాలా అద్భుతంగా జరిగిందట. బ్యాంకింగ్ సెక్టార్లో మనకి ఎన్పిఏస్ అని ఉంటాయి. ఎన్పిఏ అంటే నిరర్ధక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. మనం లోన్ తీసుకొని బ్యాంక్కి కట్టలేదు అనుకోండి, దాన్నే నిరర్ధక ఆస్తులు అని అంటారు. ఎవరైనా బ్యాంకు నుంచి రుణం పొంది అది వెనక్కి కట్టకపోతే దాన్ని నిరర్ధక ఆస్తులు అని అంటారు. అంటే అవి బ్యాంకుకు ఆస్తులే కానీ పనికిరావు. అంటే స్వీట్ ఉంది పళ్ళెంలో, మనకి షుగర్ ఉంది తినలేం, అట్లా. సో నిరర్ధక ఆస్తులు అని అంటారు. ఇవి గతంలో చాలా ఎక్కువ ఉండేవి. అయితే ఇప్పుడు ఈ నిరర్ధక ఆస్తులు చాలా తగ్గిపోయి 0.5%కి వచ్చాయి. అంటే బ్యాంకులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎందుకు పనిచేయవు? మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఏదో ఫైన్ల రూపంలో లాగేస్తున్నారు కదా, పని చేయకపోతే ఎట్లా ఉంటాయి? అలాగే బ్యాంక్ క్రెడిట్ కూడా, అంటే బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు కూడా ప్రతి సంవత్సరము 14.5% వరకు పెరుగుతుంది. అలాగనే ప్రతి వ్యక్తి బ్యాంకులను వాడాలనేటటువంటి నినాదంతో 2014 ప్రాంతంలో తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి జన్ధన్ యోజన లాంటి స్కీమ్స్ వల్ల దాదాపుగా దేశంలో 55 కోట్ల బ్యాంక్ అకౌంట్లు వచ్చేసాయి, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. అలాగనే స్టాండప్ ఇండియా, స్వనిధి, పిఎం ముద్రా యోజన ద్వారా అనేక రూపాలలో బ్యాంకుల నుండి రుణాలు కూడా ప్రజలకు అందుతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ఇందులో వచ్చినటువంటి అంశాలు. సో అట్లానే ప్రధానమంత్రి మనం కనుక చూస్తే పిఎంఎంవై అనేటటువంటి స్కీమ్ ద్వారా ఇక్కడ మీకు చాలా స్కీమ్స్ రాశాను. సో ఇందులో 36.18 లక్షల కోట్ల రూపాయలు 55 కోట్ల లోన్ అకౌంట్స్లోకి వెళ్ళాయట. అలాగనే క్యాపిటల్ మార్కెట్లో కనుక మనం చూస్తే, క్యాపిటల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో 21 కోట్ల మంది స్టాక్ మార్కెట్ల అకౌంట్ను ఓపెన్ చేశారు. విపరీతమైన యాప్స్ వచ్చేసాయి కదా, ప్రతి వాళ్ళు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడుతున్నారు. అలాగనే 12 కోట్ల మంది యునీక్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో దాదాపుగా అందులో 25% మంది ఆడవాళ్ళు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుబడిదారుల సంఖ్య 5.9 కోట్లు పెరిగింది. అలాగనే నాన్ మెట్రో ఏరియాస్, ముఖ్యంగా పల్లెటూర్ల నుంచి కూడా ఈ యాప్ల ద్వారా స్టాక్ మార్కెట్లో అనేక మంది వ్యక్తులు పెట్టుబడులు పెడుతున్నారు. అట్లాగనే ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఇచ్చినటువంటి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం
రెగ్యులేటరీ క్వాలిటీ ఇట్లాంటి అన్నిటిలోని భారతదేశం అద్భుతంగా ఉండి తన యొక్క ఆర్థిక రంగాన్ని, ముఖ్యంగా మన ఫినాన్షియల్ సెక్టర్ ఏదైతే ఉందో ఈ ఆర్థిక రంగాన్ని చాలా అద్భుతంగా ప్రోత్సహిస్తోంది అని IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి వాళ్ళు కూడా మనకి కొనియాడారు. అట్లానే ఫినాన్షియల్ సెక్టర్ అసెట్స్ కూడా, అంటే భారతదేశంలో స్టాక్ మార్కెట్ల రూపంలో ఉన్నటువంటి మొత్తం ఈ ఆస్తుల సంఖ్య భారతదేశ జీడిపితో పోలిస్తే 187% ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. ఎందుకంటే భారతదేశంలో రానున్న రోజుల్లో చాలా పెట్టుబడులకు, భారతదేశంలో అమౌంట్ సర్క్యులేట్ అవ్వడానికి చాలా అద్భుతంగా ఈ యొక్క ఫినాన్షియల్ సెక్టర్ పెరుగుదల అనేటటువంటిది మనకి హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగనే పెన్షన్ కవరేజ్ కూడా అటల్ పెన్షన్ యోజన లాంటి వాటిల్లో మనకి 4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది 641 లక్షల సబ్స్క్రైబర్స్కి అది పెరిగారట. సో అట్లానే గతంలో 0.51,000 crores ఉంటే ఇప్పుడు 44,000 కోట్ల రూపాయలు అందులో ఉన్నాయి. అలాగే న్యూ పెన్షన్ స్కీమ్లో గతంలో 97 లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటే ఇప్పుడు 198 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. గతంలో 118,000 కోట్లు ఉంటే ఇప్పుడు 13,198,000 కోట్ల రూపాయలు అందులో మనకి డబ్బులు జమ అవుతున్నాయి. ఈ రకంగా పెన్షన్లు దాచుకునేటటువంటి వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది. మరొక అంశం మనం ఈరోజు సెషన్లోనే ఎక్స్టర్నల్ సెక్టార్ కూడా చూద్దాం, అంటే ఎగుమతులు దిగుమతులు. భారతదేశంలో ఎగుమతులు దిగుమతులకి సంబంధించి వాణిజ్యంలో మనం చాలా తక్కువగా ఉన్నాం. అయితే గతంలో అది 1% ఉంటే ఇప్పుడు 1.8% మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. అంటే భారతదేశంలో ఈ యొక్క మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతుల యొక్క సంఖ్య అనేటటువంటిది గతంలో ప్రపంచ ఎగుమతుల్లో 1% ఉంటే అది 1.8%కి వెళ్ళింది. అలాగే సేవా రంగంలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ గతంలో 2% ఉంటే 4.3%కి వచ్చాయి. సో ఇలా డబుల్ అవ్వడానికి మనకి దాదాపు 20 ఏళ్ళు పట్టింది. ఇంకా వేగంగా ఎదగాల్సి ఉంది. సో అట్లాగనే భారతదేశము కేవలం 1-2 దేశాలతోనే కాకుండా అనేక దేశాలతో వైవిధ్యభరితమైనటువంటి వాణిజ్యం చేస్తోంది. అలాగనే UNCTAD అదో సంస్థ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా గ్లోబల్ సౌత్ అంటే 1945 తర్వాత స్వతంత్రం వచ్చినటువంటి దేశాలు లేదా కొంత మనకి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలని అనుకోండి. ఇందులో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది భారతదేశం. సో అంటే కొన్ని దేశాల తాలూకా ఎకనామీస్ కన్నా కూడా భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. సో మన జనరేషన్కి ఇది చాలా అద్భుతమైన అవకాశం. కేవలం ఉద్యోగాలు చేయడమే కాకుండా ఉద్యోగాలు పొందేటటువంటి లేదా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నారు. సో ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కూడా గతంలో వేరే దేశాలతో ఉండేది. ఇప్పుడు US, UAE, ఈజిప్ట్, లిబియా, నైజీరియా అనేక దేశాలతో మనము ఈ వ్యాపారం అనేటటువంటి చేస్తున్నాం దిగుమతులు. సో అట్లానే రష్యా, వెస్ట్ ఏషియన్ సప్లయర్స్ అంటే ఇరాన్ ఇలాంటి దేశాల మీద మనం చాలా వరకు తగ్గాం. అట్లాగనే మొత్తం మనకు ఉన్నటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో, నేను ఇంత నోట్స్ ఎందుకు ఇచ్చానంటే మీరు జాగ్రత్తగా రాసుకుంటారని. నార్మల్గా చెప్తే మీకు ఏం అర్థం కాదు. సో నోట్స్ ఎందుకు ఇస్తున్నానంటే మీరు ఇవి జస్ట్ నోట్ చేసుకున్న ఆన్సర్స్ని అద్భుతంగా రాయొచ్చు. ఈ PYQs మన MCQs ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కూడా మీరు అద్భుతంగా పెట్టచ్చు. సో మొత్తం మన ఎక్స్పోర్ట్స్ కూడా $825 బిలియన్, బిలియన్ అంటే 100 కోట్లు. సో గతంలో కన్నా 6.1% ఇది పెరిగింది. అలాగే సేవా రంగంలో మనకున్నటువంటి మొత్తం ఎగుమతులు $387 బిలియన్ ఉన్నాయి. గతంలో కన్నా 13% పెరిగింది. మిగతా దేశాల్లో 5-6% పెరగడం గొప్ప. అట్లాగనే పెట్రోల్ కానటువంటి వస్తువులు, జెమ్స్ అంటే ఈ మనకుంటాయి కదా డైమండ్స్ అట్లాంటివి కానటువంటి వస్తువులు, జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తంగా మనకి నాన్ పెట్రోలియం ఇలాంటి వస్తువులన్నీ 4/5 ఆఫ్ టోటల్, అంటే 4/5 అంటే 5 వాటాల్లో 4 వాటా. సో అన్ని ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి ఉన్నాయి. అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా మనకి చాలా వరకు తగ్గింది. జనరల్గా అయితే 0 ఉండాలి, కానీ 1.3% ఆఫ్ GDP అనేటటువంటిది ఉంది. అది పర్వాలేదు. మిగతా దేశాలకి 70-80% ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. అలాగే స్ట్రాంగ్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్, మన దేశంలో ఎక్కువగా ఏ రంగం నుంచి మనకి ఎగుమతులు వెళ్తున్నాయంటే సేవా రంగం నుంచి వెళ్తున్నాయి. అలాగనే రెమిటాన్సెస్ అంటే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ డాలర్లు సంపాదించి మన దేశానికి పంపుతున్నటువంటి వ్యక్తుల్లో $135 బిలియన్ భారతదేశానికి పంపుతున్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే విదేశీ కరెన్సీ నిల్వలు కూడా $700 బిలియన్ వెళ్ళాయి. అయితే గతంలో $720 బిలియన్ కూడా వెళ్ళాయి, ఈ మధ్య తగ్గింది. అలాగనే ఏప్రిల్ టు నవంబర్ 2025లో ప్రపంచంలో చాలా అనిశ్చిత ఉన్న
భారతదేశంలో $64 బిలియన్ ఎఫ్డిఐ పెట్టుబడులు వచ్చాయి. అలాగనే గ్రీన్ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొత్త కొత్త ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి దాంట్లో ప్రపంచంలోనే 4వ స్థానంలో నిలిచింది. డిజిటల్ ప్రాజెక్ట్స్లో అయితే భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంది. సో ఇలా అనేక రకాలుగా మనకి ఈ యొక్క ట్రేడ్కి సంబంధించి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు. అయితే ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ గత 5 ఏళ్లలో మనము ఇండియా మారిషస్తో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ చేసాం. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సెపా అంటారు. ఇండియా యూఏఈతో 2022లో చేసింది. ఆస్ట్రేలియా, యూకే ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఒమన్ ఇది ఇంప్లిమెంట్ అవ్వలేదు. న్యూజిలాండ్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు కంక్లూడ్ చేశారు. సో అట్లానే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే ఆస్ట్రేలియా, సింగపూర్, పెరు, చిలీ, అమెరికా అంటే యుఎస్ఏ, యురేషియా, కొరియాతో ఇంకా నెగోషియేషన్ జరుగుతున్నాయి. ఏషియాతో ఇంకా నెగోషియేషన్ జరుగుతున్నాయి. ఇలా మనకి ఎక్స్టర్నల్ సెక్టార్లో కూడా చాలా అద్భుతంగా అన్ని దేశాలతోని వాణిజ్యంలో భారతదేశం ముందుంది. అలాగే ఇందాక చెప్పాను ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగాయి. ఇంపోర్ట్స్ కూడా గతంలో 8.9 నెలల వరకు దిగుమతి చేసుకోవడానికి డబ్బులు ఉండేవి. ఇప్పుడు 9 నెలల వరకు దిగుమతి చేసుకోవడానికి అంటే ఒక 3 నెలలు పెరిగింది. అంతే కదా. 8.9 మంత్స్ అదే నెలలు కాదు, 8.9 మంత్స్ ఉంటే అది 9 మంత్స్ అయింది. జస్ట్ ఒక వారం అనుకోండి. సో ఎక్స్టర్నల్ డెట్ గతంలో 23% ఉండేది, ఇప్పుడు 19% తగ్గింది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఇప్పుడు తగ్గుతుందట 2026లో -0.8కి వస్తుందని అంటున్నారు. సో కాబట్టి ఈ రకంగా భారతదేశం ఎక్స్టర్నల్ సెక్టార్లో ఎగుమతులు దిగుమతులు కూడా అద్భుతంగా వెళ్తుంది. సో మన ఆర్థిక వ్యవస్థకు వచ్చిన డోకా ఏం లేదు. ట్రంప్ మనల్ని డెడ్ ఎకనామీ అన్నాడు. ఒక్కసారి ఆయన ఎకనామిక్ సర్వే చదివితే బాగుంటుంది. కాస్త పేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చదవడం ఇబ్బంది ఏమో ఆయనకి. సో అయితే ఈ రోజు సెషన్ మనం ఇక్కడతో ఆపదాం. చాలా పెద్ద సెషన్ ఉంది, మీకు బోర్ కొడుతుంది నాకు తెలుసు. మళ్ళీ దీన్ని కంటిన్యూషన్ పార్ట్ 2 రేపటి సెషన్లో చూడండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.